SCR. Start button. Hi, friends. Hi, friends. Hi, friends. How are you? Welcome. Welcome to our channel. Thanks for opening our channel. In our channel, you can receive knowledge with entertainment and also invite your friends into our channel. Our channel. Our channel. Our channel. Our channel. హాయ్ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ సురేష్ గాజుల తెలుగు మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉండేటువంటి కంటెంట్ వివిధ రకాల ప్లేలిస్టుల రూపంలో నిక్షిప్తం చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ సూచనలు సలహాలు తెలియపరచగలరని ఆకాంక్షిస్తూ ఉన్నాను. తర్వాత ఒకవేళ ఈవేళే మన ఛానల్ని కనుక వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. మరి ఈవేళ కూడా ఒక చక్కని ఆసక్తికరమైన టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. గతంలో నేను ఎలక్ట్రానిక్ కీబోర్డ్ సాఫ్ట్వేర్ గురించి మనం ఒక ట్యుటోరియల్ చేశాం. అంటే మన కంప్యూటర్ని మ్యూజిక్ కీబోర్డ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ లేకపోయినప్పటికీ మన కంప్యూటర్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ కీబోర్డ్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మ్యూజిక్ ఎలా ప్లే చేసుకోవచ్చు అనేటువంటి ఒక ట్యుటోరియల్ని మన ఛానల్లో చేయటం జరిగింది. అయితే అప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ లూప్స్, తబలా లూప్స్ కానీ మృదంగానికి సంబంధించినటువంటి లూప్స్ కానీ ఎలా మనకు దొరుకుతాయి అనేటువంటి కాన్సెప్ట్ మనం అప్పట్లో డిస్కస్ చేసుకుంటూ తదుపరి ట్యుటోరియల్లో మనం తెలుసుకుందామని చెప్పి అప్పట్లో అనుకున్నాం. నిజంగా మరి మనలో చాలామంది ఈ లూప్స్ కోసం అసలు ఎక్కడ దొరుకుతాయి, మనకి ఎవరైనా అంటే మనం పాట పాడుతున్నప్పుడు ఎవరైనా సంగీతం ప్లే చేస్తే బాగుండు కదా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటికి పరిష్కారంగా ఈవేళ మన మొబైల్ని ఉపయోగించుకొని మనం ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఎలా అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లూప్స్కి సంబంధించినటువంటివి ఎలా మనం గ్యాదర్ చేసుకోవాలి, ఎలా ప్లే చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ వితౌట్ డిలే. ఓకే ఫ్రెండ్స్, సహజంగా మనం చాలా సందర్భాల్లో కొన్ని సమావేశాలకు వెళ్తూ ఉంటాం. ఆ సందర్భాల్లో మనం పాటలు పాడుతూ ఉంటాం. అంటే పాడేటువంటి వాళ్ళు ఉంటే పాటలు పాడుతూ ఉంటారు, వాయించేటువంటి వాళ్ళు వాయిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనకు వాయించడం వచ్చినప్పటికీ ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. అటువంటప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్లో మనల్ని ఎప్పుడైనా పాటలు పాడమన్నప్పుడు పాట పాడినప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది సహజంగా. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి అంటే ప్లే చేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు కావాలి. ప్లే చేసేటువంటి వాళ్ళు కావాలి అంటే ఆ టైంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మన మొబైలే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లా, అంటే ఒక మ్యూజిక్ ప్లేయర్గా మనకు ప్లే చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నిజంగానే చాలా సందర్భాల్లో మనకు అటువంటి ఆలోచనలు రావచ్చు. సో కాబట్టి ఈవేళ మనం ఆ టాపిక్ అసలు ఎలా మన మొబైల్ని మనం ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్గా, నిజంగా మన దగ్గర ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఉండి ప్లే చేస్తే ఎంత బాగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, అంత చక్కగా మన మొబైల్ని మనం ఉపయోగించుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ చూద్దాం. అయితే ప్రధానంగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయాలు ఒక 3 విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే, సాధారణంగా తాళము అనగానే మనకు 7 తాళాలు ఉన్నాయి. ఆది తాళం, రూపక తాళం, ఇలా 7 తాళాలు ఉన్నాయి. 5 జాతులు ఉన్నాయి. 5 జాతులు అనగా త్రిశ్ర జాతి, చతుశ్ర జాతి, మిశ్రమ జాతి, ఖండ జాతి, సంకీర్ణ జాతి. 5 జాతుల్లో ఒక్కొక్క తాళాన్ని మనం 5 రకాలుగా, అంటే ఒక తాళం 5 రకాలుగా మనం ప్లే చేసుకోవచ్చు. అనగా 7 × 5 35 రకాల తాళాలు మనకి మన సంగీతంలో ఉన్నాయి. సో అటువంటప్పుడు మనం పాడేటువంటి పాట, ఏ పాట అయితే మనం పాడదలుచుకుంటున్నామో ఆ పాటకు సంబంధించినటువంటి తాళాన్ని జాగ్రత్తగా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మనం పాడేటువంటి పాట ఫోక్ సాంగా, లేకపోతే మెలోడికా, లైట్ మ్యూజికా, స్పీడ్ సాంగా, ఆ కౌంట్ అంటే మనం అనుకున్నాం కదా, తిస్ర జాతి, చతుశ్ర జాతి, తర్వాత ఖండ జాతి, మిశ్రమ జాతి, సంకీర్ణ జాతి, తర్వాత ఆది తాళం, ఇలా అనుకున్నాం కదా. అది దేనికి సంబంధించింది అనేది మనకి ఒక అవగాహన అయితే ఉండాలి. అయితే మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు, ఈ తాళాలన్నీ మాకు అంతగా అవగాహన ఉండదు కదా, ఎలా మనం ఇది ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి ఆలోచన రావచ్చు. అయితే ఈ తాళాలు, జాతులు కాస్త ప్రక్కన పెడితే మనకంటూ ఒక అవగాహన, అంటే మనం పాడేటువంటి పాట
ఏ విధంగా ఏ ఏ ఏ తాళంలో ఉంటే అది కనీసం మన తాళాలు జాతులు వాటి పేర్లు మనకు తెలియకపోయినప్పటికీ ఈ తాళంలో ఉంటే బాగుంటుంది, ఈ కౌంట్లో ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే మనం స్టెప్ వేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు కొంత అవగాహన ఉంటుంది. వాటి పేర్లు మనకు తెలియకపోవచ్చు కానీ ఈ విధంగా ప్లే చేస్తే బాగుంటుంది, ఈ తాళంలో వస్తే బాగుంటుంది అనేటువంటి అవగాహన అయితే మనలో చాలామందికి ఉంటుంది. సరే, సహజంగా మనకి సంగీతాన్ని అభిమానించేటువంటి వాళ్ళ కోసం ఈవేళ నేను కొత్తగా పరిచయం చేయబోయేటువంటి యాప్ ఏంటంటే జల్రా, JALRA. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ప్లే స్టోర్కి వెళ్ళి Reasons. Open Play Store. ప్లే స్టోర్లోకి వెళ్ళాను. Play Store. జల్రా, Enlist. JALRA. ఈ యాప్ డెవలపర్ రాజా రామన్ అయ్యర్. ఒకసారి నేను స్పెల్లింగ్స్తో సహా మీకు చూపిస్తాను. Capital R. RAJARAMAN స్పేస్ IYER RAJARAMAN రాజారామన్ అయ్యర్ వీళ్ళు డెవలప్ చేశారు. Default. ఫస్ట్ థ్యాంక్స్ టు ది డెవలపర్స్ ఫర్ మేకింగ్ వండర్ఫుల్ అండ్ గ్రేట్ యాప్. సో ఈ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. Open. ఓపెన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటంటే Capital F. యాప్ ఓపెన్ చేయగానే మనకు యాప్ ఏ స్కేల్లో ఉండాలి అంటే ఇదంతా డిజిటల్ మృదంగం అంటారు. సింపుల్గా చెప్పాలంటే కర్ణాటక సంగీతం బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, మృదంగం మీద ఎక్కువగా పాటలు పాడుతున్నటువంటి వాళ్ళకి ఈ విభాగం ఉపయోగపడుతుంది. మనం వీటిని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇది మొదటి విభాగం, పార్ట్ 1. మన మొబైలు మనకి ఏ విధంగా సంగీతం ప్లే చేస్తుంది అనేటువంటి దాంట్లో ఫస్ట్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్లో మనం మృదంగం, డిజిటల్ మృదంగం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ యాప్ పేరు జల్రా. ఓకే, అయితే యాప్లో ప్రధానంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ అన్నిటినీ నేను అన్నీ కాకపోయినా కొన్ని మాత్రం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అన్నీ వివరిస్తే కాస్త ట్యుటోరియల్ కూడా లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు అన్నీ నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో జల్రా ఫస్ట్ మీకు హెడ్డింగ్ ఇలా వస్తుంది. జల్రా Capital F. ఎఫ్, మనకి కార్డ్ ఎఫ్లో మనం ఉంటుంది. ఇది కావాలంటే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. Pitch. Tempo. డబుల్ క్లిక్ చేశాను. B. 1 of 12. Enlist. బి కావాలా, C. సి, C pop. D. D. D pop. E. Picked. F. ఎఫ్, 7 of ఎఫ్లో 12. ఉంచేస్తాను నేను. F pop. G. కావాలంటే మనం ఇలా 9 of జీ 12. ఇలా సెట్ చేసుకోవచ్చు. E. D. నేను E. ఎఫ్లో C. ఉంచేసి B. Pitch. Set. సెట్ Button. అనేటువంటి దాన్ని మీద క్లిక్ చేసేసాను. ఎఫ్లో ఉంది. Capital F. నెక్స్ట్ 4. ఇది 4 కౌంట్ చెప్పాను కదా. తిస్ర జాతి, చతురస్ర జాతి, ఖండ జాతి, సంకీర్ణ జాతి, మిశ్రమ జాతి ఇట్లా అనుకున్నాం కదా. మనకి గుర్తుగా ఉండటం కోసం 3, 4, 5, 6, 7, 8, 9 ఇన్ని కౌంట్స్లో మనకి ఇక్కడ యాప్లో ఉంటాయి. వెస్టర్న్లో మనం కొంచెం బాగా అర్థం చేసుకుంటే 2, 4, 3, 4, 4, 4, 5, 8, 6, 8, 7, 8 ఇలా ఏ విధంగా అయితే మనకు తాళాలు ఉంటాయో వెస్టర్న్ మ్యూజిక్లో, అలాగే ఇక్కడ మన కౌంట్ ప్రధానం 4లో ఉంచుతున్నాను. నేను ప్రస్తుతానికి దీన్ని ఏం మార్చడం లేదు. ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే ఈ కౌంట్ దగ్గరే మనం క్లిక్ చేస్తే ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను. తర్వాత ప్రస్తుతానికి అయితే క్లిక్ చేయటం లేదు కానీ తర్వాత క్లిక్ చేస్తాను. 4, 120. 120 ఇది టెంపో అనమాట. టెంపో నేను ప్రస్తుతానికి 120లోనే ఉంచాను. More options. మోర్ ఆప్షన్స్. 1. ఓకే, Toggle Hollera button. టాగల్ హాలరా అంటుంది. ఈ హాలరా అంటే అర్థం ఏంటంటే తాళం. కొన్ని టెంపుల్స్లో వాటిలో మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇది తాళం సౌండ్ అనమాట. Toggle mridangam. తర్వాత ఇది మృదంగం, టాగల్ మృదంగం అంటున్నారు కదా. మృదంగం ప్లస్ Audio mix. ఆడియో మిక్స్ అంటే రెండు మిక్స్ అవుతాయి. ఇక్కడ అంటే బ్యాలెన్స్, ఏది ఎక్కువ వాల్యూమ్స్ రావాలి, ఏది తక్కువ వాల్యూమ్స్ రావాలి అనేటువంటి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఆడియో మిక్స్లో. Hide playlist. తర్వాత ఇక్కడ తంబురా అనేది కూడా ఎఫ్లోనే సెట్ చేశాను. Play tambura. ప్లే తంబురాల మీద మనం క్లిక్ చేస్తే కనుక ప్లే అవుతుంది తంబురా. Play ఓకే, తంబురా ఆల్రెడీ క్లిక్ చేశాను, స్టాప్ చేశాను. button. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, తంబురా పక్కనే బటన్ ఉంది. ఈ బటన్ మీద కనుక మనం క్లిక్ చేస్తే డిఫాల్ట్గా బేసిక్ 4లో ఉంది. బేసిక్ 4 ప్లే అవుతుంది. ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా, మనకి మృదంగం సౌండ్ వస్తుంది కదా.
నేను తంబురా కూడా ఆన్ చేస్తున్నాను. Tambura. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని నవజీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతని కొలిచెదమా. నేను స్టాప్ చేశాను. ఇలా అంటే ఈ కౌంట్కి తగ్గట్టుగా ఈ విధంగా 4 కౌంట్లో కనుక ఉంటే ఈ విధంగా ప్లే అవుతూ ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు నేను ఒకసారి కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఫిల్ ఇన్ అని ఉంది, ఎండ్ అని ఉంది. అవి మీకు తర్వాత చూపిస్తాను, మనకు ప్లే చేస్తూ ఉండగా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి రికార్డ్ బటన్ అని ఉన్నాయి. Playlist tab. ఇవన్నీ మనకు అవసరం లేదు, అంటే ఎక్స్ప్లోర్ చేస్తే చేయొచ్చు. Loop playlist. Playlist flip. Downward. ఇక్కడ డౌన్వర్డ్స్ నేను అంతకుముందు మీకు చెప్పాను కదా, 3 నుంచి సుమారుగా 8 వరకు మనకి కౌంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. 3, 4, 5, 6, 7, 8. ఈ యాప్కున్న ప్రత్యేకత ఏంటంటే మనం కూడా కొన్ని స్టైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రం ఒక్కొక్క కౌంట్కి ఒక 5 లేదా 6 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే వస్తాయి. అంటే లూప్ వైజ్గా 5 కానీ 6 కానీ వస్తూ ఉంటాయి. ఈ డౌన్ మీద క్లిక్ చేస్తే అంటే డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే ఆ కౌంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలామంది ఈ యాప్ వాడుతున్నటువంటి వాళ్ళు క్రియేట్ చేయగా, అంటే మనం కూడా ఈ యాప్లో ప్లే చేసుకుని మన పేరుతో ఒక స్టైల్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక స్టైల్ ప్లే చేసి సురేష్ స్టైల్ అని పెట్టుకోవచ్చు. సురేష్ స్టైల్ మీకు అక్కడ ఆటోమేటిక్గా నేను కనుక ఈ యాప్ని పర్చేస్ చేయకపోతే కనుక మనకు కొంచెం క్రియేట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. పర్చేస్ చేయాలి. పర్చేస్ చేస్తేనే స్టైల్స్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పర్చేస్ చేయకపోతే మాత్రం స్టైల్స్ క్రియేట్ చేసుకోలేము. పైగా మన విజువల్ ఇంపేర్డ్కి మాత్రం స్టైల్స్ క్రియేట్ చేసుకునేటువంటి విషయంలో కాస్తంత యాక్సెసిబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ డౌన్వర్డ్ మీద ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను, ఏమైనా ఉన్నాయో చూద్దాం. Loading. ఓకే Loading. 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 ఓకే ప్రస్తుతానికి Genre. Basic 5. Add style. నేను బేసిక్ Basic. జనరల్గా బేసిక్ 4లో ఉన్నాయి. ఇవన్నీ తాళాలన్నమాట. బేసిక్ 1 ఒక్క 4 కౌంట్లోనే 97 తాళాలు నేను అంతకుముందు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నాను. ప్రతిదీ కూడా ఈ బేసిక్ 3, బేసిక్ 4 ఇలా ఉంటాయి. నేను బేసిక్ 5 సెలెక్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. బేసిక్ 5 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు తంబురా బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారుగా ఎలా ప్లే అవుతుందో. ఇలా ప్లే అవుతూ ఉండగానే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ వినిపించే తాళాల శబ్దం వినిపించకూడదు అనుకున్నాను. తాళాల శబ్దం నాకు వినిపించే అవసరం లేదు అనుకున్నాను. చూద్దాం. టాగల్ హాల్రా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏం జరుగుతుందో. చూసారా, తాళం ఆగిపోయింది, బ్యాక్గ్రౌండ్ వచ్చే తాళం ఆగిపోయింది. కేవలం మృదంగం మాత్రమే ప్లే అవుతూ ఉంది. నేను మరలా టాగల్ హాల్రా మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఓకే, తాళం వస్తుంది కదా. ఇప్పుడు నేను మృదంగం నాకు వద్దు అనుకుంటున్నాను. కేవలం నాకు తాళం వస్తే చాలు, మృదంగం నాకు అవసరం లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు మృదంగం మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, మృదంగం మీద క్లిక్ చేశాను. మృదంగం ఆగిపోయింది. మరలా నాకు మృదంగం కావాలనుకుంటున్నాను. టాగల్ మృదంగం ఉంది కదా, ఇక్కడ మళ్ళీ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, టాగల్ మృదంగం. నాకు తాళము కావాలి, మృదంగము కావాలి, మరియు శృతి తంబురా కూడా కావాలి. తంబురా దగ్గరికి వస్తున్నాను. అదిగో తంబురా వచ్చింది. ప్లే తంబురా విన్నారు కదా, మళ్ళీ ఒకసారి వినండి. ప్లే తంబురా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, నేను ఒకసారి స్టాప్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనకి 3 రకాల ఇన్స్ట్రుమెంట్స్, తాళము వస్తుంది, మృదంగం వస్తుంది, తర్వాత తంబురా శృతి కూడా మనకు వస్తుంది. సో దీన్ని ఒకసారి నేను కౌంట్ మార్చి చూస్తాను. ఓకే, కౌంట్ మార్చి అంటే మనకి ఇప్పుడు మీరు 4లో విన్నారు కదా, 4లో వింటే ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తున్నాయి. ఒక్కసారి నేను మళ్ళీ ప్లే చేస్తూ ఇక్కడ బిగిన్, ఎండ్ అని ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఫిల్ ఇన్, ఎండ్ అని ఉన్నాయి బటన్స్. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను. చూడండి,
ఇక్కడ దీని పక్కనే బటన్ పక్కనే ఫిల్ ఇన్ ఉంది ఆప్షన్. ఫిల్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. Fill in button. ఓకే, ఫిల్ ఇన్ మీద క్లిక్ చేస్తే మార్జిన్ అనమాట, ఒక రకమైనటువంటి మార్జిన్ మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. Button. Fill in button. ఎండ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. Button. ఎండ్ మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ ఆగిపోయింది. అంటే ఈ విధంగా మరి మీకు ఒక సందేహం రావచ్చు, అయితే మనం ఎలా మనం ప్లే చేసుకోవచ్చు అంటే మనకు కావాల్సినటువంటి ఇందులో డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్స్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. అందులో సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 కౌంట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 4 కౌంట్లో యూజర్స్ ఎన్ని క్రియేట్ చేసి ఉంచితే అన్నీ మనకు చూపిస్తుంది. అవన్నీ టిక్ మార్క్ పెట్టుకుని అంటే ప్రతి దాని మీద ఒక డబుల్ క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే అవన్నీ మనకు వచ్చి ఈ లూప్స్ లిస్ట్లో యాడ్ అయిపోయి ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడే నేను 4లోనే మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీకు చూపిస్తాను. Fill in button. ఓకే, నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. Play tambour. Add style. Button. Nagi 4. Add style. చూడండి, ఇది చూడండి. Ticked. Add Nagi 3. ఇంకొకటి చూపిస్తున్నాను. Not ticked. Add Nagi 2. Ticked. Add basic 5. Ticked. Add style. Basic 3 nat. Ticked. Add basic 2 nat. Ticked. End button. Fill in button. End button. Fill in. Button. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ చూశారు కదా, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అంటే నేను ఆన్లో ఉండగానే మీకు చూపిస్తే కొంత అర్థమవుతుందనే ఉద్దేశంతో ఆన్ చేసి మీకు చూపించడం జరిగింది. ఇక్కడ నేను కౌంట్ మారుస్తున్నాను. అంటే మనం ఇప్పుడు దాకా 4లో చూసాం కదా, నేను 3 కౌంట్లో పెడతాను. 3 కౌంట్లో పెడితే ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ అయితే ఇలాగే ఉంటాయి. బేసిక్ 4, తర్వాత బేసిక్ 5, ఇవన్నీ ఇలాగే ఉంటాయి నేమ్స్ అయితే. కానీ ప్లేయింగ్ విధానం, వే ఆఫ్ ప్లేయింగ్ మాత్రమే మారుతుంది. నేను ఒక్కసారి ఇది కూడా Fill in button. వస్తున్నాను చూడండి ఒకసారి. 1. More up. 1 on 4. 4 ఇక్కడ నేను 3 చేస్తున్నాను చూడండి ఒకసారి. Ticked. 3. 3 ఓకే, 3 కౌంట్ చేశాను. Count. Set. సెట్ మీద కూడా క్లిక్ చేసేసాను. 3. ఇప్పుడు నేను 3 కౌంట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ 3 కౌంట్ చేసిన తర్వాత నేను లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తూ వెళ్తే డౌన్వర్డ్స్ అని వస్తుంది. అక్కడ కనుక నేను క్లిక్ చేశానంటే ఇంకా ఈ యాప్ యూస్ చేస్తున్నటువంటి యూజర్స్ ఏవైనా స్టైల్స్ కనుక క్రియేట్ చేసి ఉంటే అక్కడ అవన్నీ చూపిస్తుంది. అవన్నీ డబుల్ క్లిక్ చేసుకుని అవన్నీ టిక్ పెట్టుకుని ఓకే మీద కనుక క్లిక్ చేస్తే అవన్నీ డౌన్లోడ్ అయ్యి మన లూప్స్ లిస్ట్లో అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా ప్రతి కౌంట్కి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 సెట్ చేశాను. Style. కార్డ్ స్కేల్ Fలోనే ఉంది. Audio mix. ఓకే, నేను Hide playlist. But toggle tambura. Play button. బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారుగా ఎలా మారుతుందో. 1 2 3 1 2 3. Add style. Okay. Button. Fill in 1. Add style. Add style. Button. Basic 5. Add basic 4. Ticked. బేసిక్ 4లో పెట్టేశాను. తంబురా కూడా ఆన్ చేస్తున్నాను, శృతి ఆన్ చేస్తున్నాను. చూద్దాం Fill in button. ఈ 3 4లో ఎటువంటి పాటలు వస్తాయో. Button. ఓకే, Button. Play tambura. Button. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. Play tambura. Button. ఓకే, ఇలా అంటే ఈ టైప్ ఆఫ్ సాంగ్స్కి ఈ కౌంట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ఈ పాట కొంచెం నేను శృతి అటు ఇటులో పాడాను. అంటే టెన్షన్లో పాడకపోవటం వల్ల కొంచెం శృతి అటు ఇటు అయింది, అన్యథా భావించకండి. ఈ విధంగా జల్రా అనేటువంటి యాప్ని మనం ఉపయోగించుకొని మనం స్టైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే స్టైల్స్ క్రియేట్ చేసుకోవడానికి మనకు కొంచెం యాక్సెసిబిలిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మనం కనీసం స్టైల్స్ క్రియేట్ చేయకపోయినా వేరే వాళ్ళు చేసినటువంటి మనం వాడుకోవచ్చు.
ఇది రాజా రామన్ అయ్యర్ అనేటువంటి వారు డెవలప్ చేశారు. ఇందులోనే ఇంకా 5th కౌంట్ ఉంది, 6th కౌంట్ ఉంది, 7th కౌంట్ ఉంది, 8th కౌంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు తాళాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇది కూడా చూడండి, ఇక్కడ 3 కౌంట్ మీద క్లిక్ చేస్తే 5, 6, 7, 8 తాళమ్స్. ఈ తాళమ్స్ మీద కనుక క్లిక్ చేస్తే ఈ తిస్ర జాతి, చతుస్ర జాతి, ఖండ జాతి, సంకీర్ణ, మిశ్రమ ఇవన్నీ మనకి ఇక్కడ తారసపడుతూ ఉంటాయి. అంటే నేను ఎక్కువగా డెప్త్గా, డీటెయిల్డ్గా, ఎక్కువ డీప్గా చెప్పడం కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుందనే ఉద్దేశంతో డెప్త్గా చెప్పడం లేదు, కానీ పూర్తి స్థాయిలో మీరు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను స్కేల్స్ మార్చే ప్రయత్నం చేస్తాను. నేను 4 మీద క్లిక్ చేసేసాను. ఓకే, సెట్. ఒకసారి మీరు స్కేల్స్ మారిస్తే ఎలా వస్తుందో కూడా చూడండి. ఆల్రెడీ ఆన్ చేశాను. ఎఫ్లో ఉంది కదా, నేను జీలోకి మారుస్తున్నాను, డీలో పెడుతున్నాను. చూసారుగా, డీలో ప్లే అయితే ఇలా ప్లే అవుతుంది. ఒక వీణియలోని రాగాలం, ఒక హృదయంలోని భావాలం, ఒక వీణియలోని రాగాలం. ఓకే, జీలో పెడుతున్నాను చూడండి. ఓకే, ఇలా మనం స్కేల్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. యాప్ పేరు జెల్రా, JALRA, జెల్రా, డెవలప్డ్ బై రాజా రామన్ అయ్యర్ గారు. వారు డెవలప్ చేసినటువంటి యాప్. మరి ముఖ్యంగా మ్యూజిక్ అంటే మనం మీటింగ్స్లోనే పాడాలనే నియమం కాదు, కానీ ఎప్పుడైనా మనం ఏమైనా సాంగ్స్ అవి కంపోజ్ చేసుకున్నప్పుడు ఏ తాళంలో మనం కంపోజ్ చేసుకోవాలో, లేకపోతే ఏ విధంగా ఏ శృతిలో మనకి కంపోజ్ చేసుకోవాలో, ఇక్కడ మనకి బెనిఫిట్స్ ఏంటంటే తాళము ఉంది, తర్వాత శృతి తంబురా ఉంటుంది, తర్వాత మృదంగం కూడా ఉంటుంది. చాలామంది డిజిటల్ మృదంగం కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటూ డిజిటల్ మృదంగాలను కొంటూ ఉంటారు. డిజిటల్ మృదంగాలు కానీ, డిజిటల్ తబలాస్ కానీ కొంటూ ఉంటారు. అవసరం లేదు, మన మొబైల్నే మనం ఉపయోగించుకొని డిజిటల్ మృదంగం మనకి చక్కగా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనకి లూప్స్ అందులో అందుబాటులో ఉంటాయి. ఫిల్లిన్స్ కూడా ఉన్నాయి. ఫిల్లిన్స్ అంటే మార్జిన్స్, మధ్యలో మార్జిన్స్ వచ్చేలాగా కూడా మనకి ఉన్నాయి. సో కాబట్టి ఈ యాప్ని ఉపయోగించుకుని ఇంకా మరెన్నో అద్భుతాలు మన వాళ్ళందరూ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా ఈ ట్యుటోరియల్ మీద మీకు ఏదైనా సందేహాలున్నా, లేకపోతే మీ సూచనలు, సలహాలు కామెంట్స్ ద్వారా తెలియపరచండి. మరో ట్యుటోరియల్లో గిటార్ మన మొబైల్ని ఉపయోగించుకొని ఎలా మనం గిటార్ వాయించాలి, ఎలా మనకి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, వెస్టర్న్ మ్యూజిక్ సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. 13 of 97. Enlist 97 items.